ఈరోజు మన ఆశ్రమంలో బొరుగులు చిత్రాన్నం చేసుకున్నామండి. బొరుగులు శుభ్రపరిచి ఒక టబ్లోకి వేసుకొని అందులో ఒక బిందెడు నీళ్ళు పోసి ఆ బొరుగులన్నీ శుభ్రంగా కడుక్కొని లోపలికి ప్రెస్ చేస్తే బాగా లోపలికి వెళ్ళిపోతుందండి. వెంటనే అంటే కాసేపు తర్వాత కాదు, వెంటనే ఈ రకంగా బాగా పిండేసి ఒక బౌల్లో తీసుకొనేసి దాని తర్వాత ఈ రకంగా స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి, ఆవులు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి అవన్నీ కూడా కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులోకి వేసుకున్నాను. దాంతోపాటు ఎర్రగడ్డ ముక్కలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేశాను. అది కొంచెం వేయించుకున్న తర్వాత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసానండి. ఉప్పు ఏమంటే కొద్దిగా తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ బొరుగుల్లో ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పిండి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులోకి వేసేసి సన్నని మంట మీద కాసేపు వేయించుకుంటే ఎంతో రుచికరమైన బొరుగుల చిత్రాన్నం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే. అందులోకి నంచుకోవడానికి ఏదైనా ఊరగాయ, మేమైతే నిమ్మకాయ ఊరగాయ నంచుకున్నామండి. ఇది ఈ పుట్ట మన చిన్ని వీడియో.